హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఏవండీ డాక్టర్ గారి వీడియో చూడండి. ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్. నాకు ఈ వీడియో చూసినంతసేపు నాకు చాలా బాధ కలిగిందండి. అతను కన్నీళ్ళు పెట్టుకుంటే నాకు చాలా బాధ కలిగింది. అసలు డాక్టర్లు ఇలా ఉంటారా అనిపించింది. మనకు జబ్బులు వస్తేనే కదా అసలు ఆళ్ళకి బాగు. మనకి జబ్బులొచ్చి హాస్పిటల్‌కెళ్ళి డబ్బులు పోతేనే కదా ఆళ్ళకి జీతాలును ఆళ్ళు బాగుపడతారు. కానీ అతను అలాగా ఆలోచించకుండా మన కోసం ఎంత బాధపడుతున్నారో చూడండి. ఇన్నాళ్ళ నుంచి మనం డబ్బులెట్టి రోగాలు కొనుక్కు తెచ్చుకున్నామంట. అన్నీని వండుకునే పాత్రలు కానించి, వండుకోమల్లి సరుకులు కానించి, తినే ప్లేట్ కానించి, మనకి ఎక్కడికన్నా ఎళ్తే చుట్టాలిచ్చి డ్రింక్ కానించి అన్ని రోగాలే మనకి. కనీసం తాగే మంచినీళ్ళు కూడా కల్తీ వచ్చేసిందండి. అసలు ఎలా బతకాలో మరి. కానీ డాక్టర్ గారు చెప్పే మాటలు వింటుంటే అవన్నీ పాటింతే కొన్నాళ్ళు బ్రతుకుతారు మీరు. నేను చెప్పినట్టు చేస్తే కొన్నాళ్ళు బ్రతుకుతారు మీరు అని చెప్తున్నారతను. కానీ అతను చెప్పే విధానము చూడండి ఎంత బావుందో. ఒక డాక్టర్ అయ్యుండి ఒక సాధారణ మనిషి కింద నిలబడి అలా చెప్పుతుంటే ఏవండీ అతనికి ఏం పని అసలని? అలా చెప్పవలసిన పనేంటి? అతను ఎంచక్కా ఏసీ రూమ్‌లో కూర్చొని మందులు రాసుకుంటే సరిపోతది వచ్చిన పేషెంట్‌లకి. అంత కష్టపడి అక్కడ నిలబడి మన కోసం అంత ప్రయాసపడక్కర్లేదతను కదా! అలా కొంతమంది ఎలా అంటున్నారు, ప్రభుత్వానికి చెప్పు, సీఎంకి చెప్పు, మాకు చెప్తావెందుకు అంటున్నారు. అదేంటండి? కొనుక్కునేవాళ్ళు మనం కాబట్టి మనకే చెప్తారతను. అమ్మేవోళ్ళనిని, తయారు చేసేవాళ్ళకి అతనికి పని లేదు. మీరు కొనుక్కు తినకండి. బా ఆరోగ్యమైనయే కొనుక్కు తినండి. ఇవవుతే హానికరం కొనుక్కు తినకండి. మంచిదే కదా! అతను చెడుని చెడంటం తప్పా? చెప్పండి. అది కూడా కొంతమందికి ఇదిగానే ఉందండి. మంచి చెప్పడానికి కూడా లేదు ఈ రోజుల్లోను. అతను మన కోసమా బాధపడుతుంటా? అతని కోసమా? ఇప్పుడు మనం చూడటం వల్ల ఈ వీడియో వినటం వల్ల అతనికి లాభం ఏంటో నాకు తెలీదు గానీ, మనకు మంచే కదా! ఓహో! ఇది తినకూడదా అని అయి మానేత్తాం కదా! అయి మానేసి ఆరోగ్యమైనవి తింటాం కదా! మన కోసమే కదండీ! అతను చెప్పేది. అది ఆలోచించుకోండి. చాలా మట్టికి అన్నీ పాటించకపోయినా అతను చెప్పినయి కొన్ని వదిలేసి మనం అతను తినమన్నయి తింటే మనకే ఆరోగ్యం బావుంటది. హాస్పిటల్ పాలవ్వకుండా ఉంటాం. అంతే కదా! ఆలోచించండి. నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎంతమంది గానుగ నూనె వాడుతున్నారు ఇప్పుడు? ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతున్నారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు నా వాళ్ళు బయట వాళ్ళు తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా రేపటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద్ పెట్టండి ఫస్ట్.